మీరు అమ్మ ఆకులు ఛానల్లో పిజ్జా తయారు చేయడం ఎలాగో నేర్చుకోబోతున్నాను. ఫస్ట్గా కొంచెం మైదా పిండి వేసుకొని, మైదా పిండి, అందులో 1 స్పూన్ షుగరు, సరిపడినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి పెరుగు పోసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఇక్కడ క్రాకర్స్ అది లేకుండా చూసుకోవాలి. గీతలు క్రాకర్స్ అంటే ఒక 10 నిమిషాలు ఆ పిండిని కవర్ చేసి నాననివ్వాలి. ఈ లోపుగా మనం చీజ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రిడ్జ్లో ఉందా, పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్ అవి మనం కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. మా ఇంట్లో క్యాప్సికమ్ లేవు ఫ్రెండ్స్, నేను అందుకే వాటిని స్కిప్ చేశాను. మీరు ఉంటే వేసుకోవచ్చు. చీజ్ ఫ్రిడ్జ్లో తెచ్చే టమాటా, ఉల్లిపాయలు, లో బడ్జెట్ పిజ్జా ఎక్కడుంది? మిల్కీ మిస్ట్. నేనైతే మిల్కీ మిస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫ్లేవర్లో మీరు తీసుకోవచ్చు. మీకు ఏ తక్కువలో వస్తే తీసుకోండి. తర్వాత ఇది చపాతీలాగా మనం చేసే ప్లేట్లో కొంచెం దానికి అడుగున నెయ్యి అప్లై చేసి, చపాతీ ఇందులో చేస్తాం. మనం పిజ్జా చేసుకునే బౌల్. ఇది బౌలా కాదా? ఆ చివర్లో ఫ్రెండ్స్ ఇలా మనం ఒత్తుకోవాలి. ఎందుకంటే మనం ఇవన్నీ వేస్తాం కదా, చీజ్ అవన్నీ బయటకు పోకుండా ఇలా 1 ఇంచ్ వదిలేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. 4 స్పూన్ తీసుకొని పిజ్జా అంతా ఇలా ఘాట్లు పెట్టాలి. ఎందుకంటే ఇది బేక్ అయినప్పుడు పొంగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి పిజ్జా పొంగకుండా. అమ్మతో ఆకలి ఛానల్లో చాలా విలువైన విషయాలు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. అమ్మతో ఆకలి కాదు, అమ్మో ఆకలి. నా ఛానల్ పేరు నాకే గుర్తు. ఇలా పెట్టుకున్నాక 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పిజ్జా సాస్ కూడా వేసుకోవాలి. రెండింటిని మొత్తం పిజ్జా అంతా స్ప్రెడ్ చెంచాది కూడా ఓడ్చండి ఫ్రెండ్స్. ఏది మనం వేస్ట్ చేసుకోవాలి. డబ్బులు ఊరికే రావు కదా, అలా కూడా చెప్పాలి. మార్కెటింగ్. ఇప్పుడు మనం తురిమిన చీజ్ ఉంది కదా, తురిమిన చీజా? తురిమిన చీజా అంటే మనం తురుముకోవచ్చు. నేను ఆల్రెడీ వాడు కొన్నప్పుడు తురిమేసి పెట్టేసాను. తురిమిందే కొనుక్కున్నప్పుడు తురమలేదు. చీజ్ని మనం ఈ పిజ్జా అంతా వేసుకోవాలి. చీజ్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. చెప్పాలంతే మనం వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న కాయగూరలు, ఉల్లిపాయలు, ఇవే మన కాయగూరలు. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అవి ఏం లేవు కాబట్టి ఉల్లిపాయ టమాటాతో అడ్జస్ట్ అవుతాయి. మీరు వేసుకోండి ఫ్రెండ్స్, నాకంటే లేవు, అయిపోయినాయి ఈరోజు ఇంట్లో. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, అది కూడా మా ఇంట్లో లేదు. ఇంకేమున్నాయి?
ఇవి లేకపోయినా కూడా పిజ్జా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో మీకు నేను త్వరలోనే చెప్తాను. ఏమంది జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకోవడం. మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ ఇంకా మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మ ఆకలి చూడండి. ఇక ఆకలి అంటే ఏంటో తెలియకుండా చేస్తాను. పెద్ద క్యాప్షనే. ఏదో ఆకలిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆకలి అంటే తెలియదు. క్యాప్షన్ పిజ్జా ఆర్గానర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇంట్లోనే తయారు చేశాను. పిజ్జా ఆర్గానర్. ఆర్గానరా? ఓరే ఓహో. అది లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. అన్నీ స్కిప్ చేసింది ఇంకా ఇంకేముంది. చీజ్ కూడా స్కిప్ చేయమని చెప్పింది లేకపోతే నేను ఇంకా వేస్తున్నాను దానిపైన. కాబట్టి వేస్తున్నావు, అది లేదు కదా. దానిపైన కొంచెం మీరు మళ్ళీ చీజ్ వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ కొంచెం తింటాడు, అందుకని నేను కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా నేను చాలా పిజ్జా చేసుకోవాలి. ఫైనల్గా పిజ్జా ఆలివ్స్ మీద కట్ చేసుకొని పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చివరిగా పిజ్జా అంచులకి బటర్ అప్లై చేయండి. ఏంటది? బటర్ అన్న పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదు. 1-2 పిజ్జాలు తిప్పితే మీకే ఐడియా వచ్చింది. ఇప్పుడు ముందుగానే మనం ఇచ్చేసి పెట్టుకున్న బౌల్లో ఈ పిజ్జాలు. అది బౌల్, నేను ఇది ఇడ్లీ బౌల్. పాత్రలో ఇసుక పోసి పెట్టాను ఫ్రెండ్స్. మీరు ఉప్పు కావాలంటే ఉప్పు వేసి పెట్టుకోవచ్చు. మాకు ఉప్పు లేదని ఇసుక వేసాం ఫ్రెండ్స్. మాకు ఇసుక ఎక్కువగా దొరుకుతుంది. మేము జగనన్న పార్టీ. అలా పెట్టిన తర్వాత మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి చూసుకొని ఉడికిందో లేదో చూసుకొని తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటా తిన్నాం. A few inches later. చేయాలేమో ఇంకా రూపుల్లో 12 seconds later. Sobrang mind man na biling lang mga